గత మాసం జిల్లాలో 185 కోట్ల రూపాయల పింఛన్లు లబ్ధిదారులకు అందించామని ఆగస్టు 1న సచివాలయ సిబ్బందితో ఇంటి వద్దే పింఛన్లు అందిస్తామని జిల్లా కలెక్టర్ చేతన్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎలమంచిలిలో మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం అందించే సంక్షేమ ఫలాలను పొందుతూ ఇష్టపడి చదువుకొని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. నెల్లూరు రూరల్లోని కొత్తూరు ప్రాంతంలో ఉన్న ఖాదర్ నవాజ్ ఖాన్ ఈద్గా వద్ద కోటంరెడ్డి సోదరులు చిత్రపటానికి ముస్లిం సోదరులు ఖాదర్ నవాజ్ ఖాన్ ఈద్గా సభ్యులు పాలాభిషేకం చేశారు. గొలుగొండ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలను ఎంపీడీఓ రత్నకుమారి సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులకు అందిస్తున్న ఆహారాన్ని రుచి చూశారు. పార్వతీపురం నుండి పూణేరు వెళ్లే అంతర్రాష్ట్ర రహదారి గోతులు మయంగా మారడంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. అబ్దుల్లాపూర్ మెట్ మండల పరిధిలోని లష్కర్ గూడలో నిర్వహించుతున్న సీఎం సభ స్థలాన్ని కలెక్టర్ శశాంక్తో కలిసి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పరిశీలించారు. ధర్మారంలో దుర్గామాత బోనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఎర్రగుంటపల్లిలోని దుర్గామాత ఆలయం వరకు ఒగ్గు కళాకారుల డప్పు చప్పుల నడుమ మహిళలు నెత్తిన బోనాలు కాలినడకన అమ్మవారి ఆలయానికి చేరుకొని బోనాలతో నైవేద్యం సమర్పించారు. యూపీలోని బిజ్నోర్లో షాకింగ్ ఘటన జరిగింది. నివాస ప్రాంతాల్లోకి 12 అడుగుల పొడవు ఉన్న భారీ కింగ్ కోబ్రా వచ్చింది. దానిని చూసిన స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. గుంటూరు జిల్లా కొల్లకొండ హరేకృష్ణ గోకుల క్షేత్రాన్ని సీఎం చంద్రబాబు సందర్శించారు. వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణంలో భాగంగా అనంతశేష స్థాపన కార్యక్రమం జరిగింది. పెదబైలు మండలంలోని గోమంగి గ్రామంలో కరెంటు కష్టాలు తీర్చాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. గ్రామంలో వారం రోజులుగా కరెంట్ లేకపోవడంతో గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు, వృద్ధులు చీకట్లో మగ్గుతున్నామని వాపోయారు. వనపర్తి జిల్లా కేంద్రంలో రైతు భరోసా పథకంపై ఉమ్మడి జిల్లా రైతుల అభిప్రాయ సేకరణపై విస్తృత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. యువత మత్తు పదార్థాలకు బానిసలై తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి మొజ్జాడ యుగంధర్ అన్నారు. మక్కువ మండలం పాపయ్య వలస గ్రామంలోని లలితాదేవి అమ్మవారి పీఠాన్ని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మహాలక్ష్మి దంపతులు సందర్శించారు. అనంత్ అంబానీ రాధిక మర్చెంట్ వివాహ వేడుకలో తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు, ఆయన భార్య నమ్రత, కూతురు సితార సందడి చేశారు. ముంబైలో జరుగుతున్న అనంత్ అంబానీ రాధిక మర్చెంట్ పెళ్లికి అతిరథ మహారథులు హాజరవుతున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ కుటుంబ సభ్యులతో కలిసి వేడుకకు వచ్చారు. ఆయనతో పాటు బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ మాస్ స్టెప్పులు వేశారు. సికింద్రాబాద్లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. ఆషాఢ మాసం మొదలు సందర్భంగా అమ్మవారిని వివిధ రకాల కూరగాయలు, పండ్లతో అలంకరించారు. శాకంబరిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. తాడేపల్లి పరిధి కొల్లకొండలోని హరేకృష్ణ గోకుల క్షేత్రంలో వెంకటేశ్వర ఆలయ గర్భాలయంలో అనంతశేష స్థాపన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎంకి పూర్ణ కుంభంతో ఆలయ నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. నందిగామ పట్టణంలో ప్రభుత్వ రైతు బజార్లో పీడీఎఫ్ అధికారిని మంగమ్మ తనిఖీలు చేశారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతలను నిర్వహించారు. ఆర్మూర్ పట్టణంలో జంబి హనుమాన్ దేవాలయంలో ఆలయ అర్చకుడు నరసింగరావు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన నాగరి గారి ప్రీతంని సిద్దిపేట 37వ కౌన్సిలర్ సాకి ఆనంద్ 20 వార్డు కౌన్సిలర్ రియాజ్ ఉద్దీన్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి మెదక్ ఎంపీ రఘునందన్ రావు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయ అధికారులు అర్చకులు ఘన స్వాగతం పలికారు. మంచిర్యాల పట్టణంలో ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ సూచించారు. ఆయన మాట్లాడుతూ ట్రాఫిక్ రూల్స్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రజా పాలన కాదు దగా పాలన కొనసాగుతుందని రైతు సమన్వయ సమితి యాదాద్రి జిల్లా మాజీ అధ్యక్షుడు కొలుపుల అమరేందర్ అన్నారు. పర్యావరణ పరిరక్షణ కొరకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని బైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్ అన్నారు.